పొత్తులో ఆ సీటు ఎవరికో ఇంకా నో క్లారిటీ. నరాలు తెగిపోతున్నాయి. మా వల్ల కాదంటూ బల ప్రదర్శనకు దిగుతున్నారు టీడీపీ నేతలు. ఒకరు మైనార్టీ వర్గానికి చెందిన మాజీ, మరొకరేమో పార్టీ వాయిస్ వినిపించే బీసీ. ఇద్దరు అధినేత మీదే భారం వేస్తూనే ఎవరి శైలిలో వాళ్ళు ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇది కాకపోతే అది అంటూ ఒకరు ఆప్షన్ ఇస్తుంటే చావనైనా చేస్తాను కానీ ఆ సీట్ మాత్రం నాకే కావాలంటున్నారు. మీరు కొట్టుకుంటే మధ్యలో మా పరిస్థితి ఏంటని మిత్రపక్ష నేతలు మొహం మార్చుకుంటున్నారు. బెజవాడ బస్తీ మే సవాల్ అంటోన్న ఆ తమ్ముళ్ళు ఎవరు? నేతల బల ప్రదర్శనలు, పోటాపోటీ కార్యక్రమాలు. బెజవాడలో బస్తీ మే సవాల్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో సీటు పంచాయతీ రోజు రోజుకి ముదురుతోంది. టికెట్ రేసులో ఉన్న కీలక నేతలు అధినేత మెప్పు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ పార్టీ అధినాయకత్వానికి ముఖ్యులై. దీంతో హైకమాండ్ ఇద్దరిలో ఎవరికి ఓకే చెబుతుందో తమ్ముళ్ల అంచనాలకు అందడం లేదు. ఒకరు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, మరొకరు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వెస్ట్ సీట్ను బీసీలకు కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా. తన మ్యారేజ్ డే రోజు బుద్దా వెంకన్న నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తన నివాసం నుంచి దుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డు దాకా భారీ ర్యాలీగా వెళ్లిన బుద్దా వెంకన్న టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును అభ్యర్థిస్తూ రాసిన లేఖను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కి తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు బుద్దా వెంకన్న. 5 ఏళ్లుగా నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం వైసీపీ నాయకులకు టార్గెట్ అయ్యానని, చంద్రబాబు అరెస్టు సమయంలో చేసిన వ్యాఖ్యలపై తనపై అనేక కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు బుద్దా వెంకన్న. టికెట్ కోరుకుంటూనే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తానని అంటున్నారాయన. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అవకాశమిస్తే గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు బుద్దా. విజయవాడ వెస్ట్ టికెట్ వీలు కాని పక్షంలో అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని మరో ఆప్షన్ అధినాయకత్వం ముందు పెడుతున్నారు బెజవాడ బుద్దా. ఒక సింబల్ మీద గెలిచోళ్ళు ఇంకో సింబల్ మీద గెలిపోతున్నారు. అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో, పార్టీ నాయకత్వానికి అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీదే టికెట్లు ఇవ్వండి. చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు నాకు దైవ సమానుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరస వహిస్తాను. చంద్రబాబు నాయుడిని ఎవడైనా బెదిరించాడనుకో రేపు ఈ విషయంలో కూడా, టికెట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వాడైనా ఊరుకొని, అది కూడా చెప్తున్నా. మరోవైపు బెజవాడ వెస్ట్ టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారని వెస్ట్ సీట్ను మైనారిటీలకే ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. మరోవైపు ముస్లింలకు టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ మైనారిటీ నాయకులు ఆందోళనకు దిగారు. పరోక్షంగా జలీల్ ఖాన్ కే పార్టీ టికెట్ ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే సీటు విషయంలో పవన్ కళ్యాణ్ ని కలిశానంటున్నారు జలీల్ ఖాన్. పవన్ మద్దతుకు తోడు సర్వే నివేదికలు తనకు అనుకూలంగా ఉన్నాయన్నది ఆయన వాదన. అన్ని అనుకూలంగా ఉన్నందున మరో ఆలోచన లేకుండా తనకే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు జలీల్ ఖాన్. వాళ్ళకి వేరే చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఆ కులానికి మాకున్న అవకాశం విజయవాడ వెస్ట్లోనే. కాబట్టి ఇది మాకు హక్కు, సెంటిమెంట్ ముస్లింది. ఇది తప్పనిసరిగా ఇవ్వాలి. గెలుస్తాం, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే అవతల పార్టీ కూడా ముస్లింని ఇచ్చింది కాబట్టి చంద్రబాబు ముస్లింస్కి ఇవ్వలేదు అనే పేరు మా నాయకుడు తెచ్చుకుంటాం నాకు ఇష్టం లేదు. బాబు గారికి ఆ మాట రాకూడదు. పశ్చిమ సీటు నుంచి నిలిచేది, గెలిచేది నేనేనంటూ స్వరం పెంచిన జలీల్ ఖాన్ భావోద్వేగ వ్యాఖ్యలతో వెస్ట్ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన వాళ్లు ఊరేసుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన మైనారిటీలతో ప్రత్యేకంగా సమావేశమైన జలీల్ ఖాన్ అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీలో ఇద్దరు నాయకుల పోటీతో పొత్తులో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. సైకిల్ పార్టీ నేతలు సై అంటుంటే అటు జనసేన కూడా గుంటూరు వెస్ట్ పై గురిపెట్టింది. జనసేన ముఖ్యనేత పోతిన మహేష్ టికెట్ తనకేనన్న ఆశతో ఉన్నారు. టీడీపీ నాయకుల పోటాపోటీ బల ప్రదర్శనలతో వెస్ట్ సీటుపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ పెరుగుతోంది.